సార్ ఇప్పుడు దీంతో పాటు ఈ ఈ కోల్డ్ సీజను మంచు పడుతుండడం చాలామంది ప్రతి ఒక్క ఇళ్లలో ఈ జ్వరాలు తర్వాత ఈ జలుబు కొంత ఈ తరహా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సార్. ప్రస్తుతం ఈ సీజన్కి సంబంధించి ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు? అవునండి, అవును. మీకు ప్రతి సంవత్సరం కూడా ఈ శీతాకాలంలో అంటే గాలిలో తేమ కావచ్చు, తగ్గటం కావచ్చు, లేకపోతే మనకు టెంపరేచర్ మార్పు కావచ్చు, కొన్ని వైరస్ బ్యాక్టీరియా బాగా ఇక్కడ ఎక్కువ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతూ ఉంటాయి సార్. సో అందులో మనకి కామన్గా ఫ్లూ కావచ్చు, కోవిడ్ కావచ్చు, ఇతర రెస్పిరేటరీ వైరస్లు కావచ్చు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, లైక్ స్ట్రెప్టోకాకల్ థ్రోట్ కావచ్చు, న్యూమోనియా కావచ్చు, ఈ సీజన్లో ఎక్కువ కనబడుతుంటాయి. కాబట్టి ఈ సీజన్లో మనం చాలా జాగ్రత్తగా ఉంటాం. ఇప్పుడు జనాభా అంతా కూడా, ప్రజలందరూ కూడా, అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తిగత పరిశుభ్రత బాగా పాటించాలి. దగ్గరగా ఉండి మాట్లాడినప్పుడు తప్పకుండా మీరు మాస్క్ ధరించాలి. హ్యాండ్ హైజీన్ తప్పకుండా పాటించాలి. సిమ్టమ్స్ కనపడగానే సెల్ఫ్ మెడికేషన్ కాకుండా డాక్టర్ని సంప్రదించాలి. సాధారణంగా చాలామంది జబ్బు వచ్చినప్పుడు కంగారు పడుతుంటారు. జబ్బు రాకముందే, ఇన్ఫెక్షన్ రాకపోతే మనకి ఫ్లూకి వ్యాక్సిన్ వేయించుకోవాలి. ముఖ్యంగా హై రిస్క్ గ్రూప్ పేషెంట్స్. న్యూమోనియా కూడా వ్యాక్సిన్ వస్తుంది. న్యూమోనియాకి, బ్యాక్టీరియాకి వ్యాక్సిన్ వేయించుకోవాలి. సో ఇలా వేసుకోవటం వల్ల చాలా వరకు మన ఇన్ఫెక్షన్ బారిన పడకుండా కాపాడుకోవచ్చు. కోవిడ్ వచ్చినప్పుడు భయపడకుండా కోవిడ్ టెస్ట్ చేయించుకొని దాని సరైన వైద్యం తీసుకోవాలి. ఇలా చేయటం వల్ల మనకి మాబిలిటీ అంటే పేషెంట్కి ఇంజురీ కాదు, అదేవిధంగా మార్టాలిటీ అంటే మరణాలు కూడా బాగా తగ్గించే అవకాశం ఉంది. అదృష్టం కొద్దీ మన రాష్ట్రంలో చాలామందికి అవగాహన ఉంది. దానికి మీరు టీవీ ఎంతో, మన టీవీ 10 టీవీ కానీ ఇతర టీవీలు ఎంతో పాత్ర పోషించాయి. చాలా మందికి అవగాహన ఉంది. కాకపోతే అనవసరంగా భయపడవద్దు. ముఖ్యంగా సోషల్ మీడియాలో, యూట్యూబ్లో రకరకాల పోస్టులు పెడుతుంటారు. ఆ పోస్ట్ నమ్మొద్దు. కేవలం క్వాలిఫైడ్ డాక్టర్ చెప్పిన సూచనలే పాటించండి. మీకు డౌట్లు ఏమైనా ఉంటే ICMR కానివ్వండి, ఇతర మనకి ఇన్స్టిట్యూషన్ సంబంధించిన వెబ్సైట్ చూసి అవే ఫాలో కానీ కాకుండా, అది తప్ప ఎవరెవరో చెప్పిన సూచనలు పాటించి మీరు కంగారు పడకూడదు. సరే, ఇంకా నిశ్చింతగా ఉండొచ్చా? ఇంకా భవిష్యత్తులో కూడా ఈ వేరియంట్స్ ఇంపాక్ట్, ఈ వేరియంట్స్ వచ్చే ప్రమాదం ఉంది సార్? ఇప్పుడు వైరస్ అనేది ఇలా నడుస్తూనే ఉంటుంది. దాదాపు ఇప్పటికీ మనకి కోవిడ్లో 400 వేరియంట్స్ వచ్చాయి. 1-2 కాదు, దాదాపు ప్రతి వారం కూడా కొత్త వేరియంట్ వస్తుంది, పోతుంది. ఎందుకంటే ఈ వైరస్ స్ట్రక్చర్ ఎప్పుడు నిశ్చలంగా ఉండదు, ఇది మారుతూ ఉంటుంది. సో సాధారణంగా ఏ ఎపిడమిక్ అయినా కానీ మీరు చూస్తే, ఇంతకుముందు స్పానిష్ ఫ్లూ కానివ్వండి, హాంకాంగ్ ఫ్లూ కానివ్వండి, అవన్నీ కూడా 3-4 సంవత్సరాలు పూర్తిగా సమస్యపోయాయి. ఇప్పుడు కూడా నేను అనుకుంటాను వచ్చే ఈ 1 సంవత్సరం కాలంలో ఇది పూర్తిగా తగ్గే అవకాశం ఉంది. తగ్గడం అంటే వైరస్ ఉంటుంది, కానీ చాలా బలహీనపడిపోయి మామూలు సాధారణ జలుబు వైరస్ లాగా ఇది మారే అవకాశం ఉంది. ఇప్పటికే మారింది. ముందు కూడా ఇది సాధారణ వైరస్గా మారి ప్రజలను ఇబ్బంది పెట్టుకుంటుంది ఆశిద్దాం. సాధారణంగా అన్ని వైరస్ అలాగే జరుగుతుంటాయి. చాలా రేరుగా ఈ వైరస్ బాగా బలం పడతాయి. కాకపోతే ఇంతవరకు దాఖలాలు లేవు. మన కోవిడ్ వైరస్ చూస్తే మనకి డెల్టా వైరస్ తర్వాత క్రమక్రమంగా ఈ వైరస్ బలహీనపడుతుంది. ప్రస్తుతం వచ్చిన సోకాల్డ్ JN.1 వేరియంట్ చాలా బలహీనమైన వైరస్, బలహీనమైన వేరియంట్. కాబట్టి ప్రజలు ఎవరూ భయపడకూడదు. రైట్. థ్యాంక్ యూ MV రావు గారు. మీ బిజీ షెడ్యూల్ కోసం అందరికీ తెలుసు, అయినప్పటికీ కూడా మీరు ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయడానికి ఒప్పుకున్నందుకు ముందుగా మీకు ధన్యవాదాలు సార్.